అనగనగా ఒక అడవిలో ఉడత ఎలుక నివసించేవి. ఇవి రెండు మంచి స్నేహితులు. ఉడత శ్రీరాముడిని భక్తిగా పూజించేది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలుక వినాయకుని భక్తిగా పూజించేది. జై గణేశ, జై జై గణేశ, గణపతి బప్ప మోరియా. ఉడత ఎలుకకు పండ్లు కోసి కింద వేస్తుంది. ధన్యవాదాలు మిత్రమా. ఏం పర్వాలేదు మిత్రమా. కొన్ని రోజుల తర్వాత చెట్టుపై పండ్లు అయిపోయాయి. మిత్రమా, నా దగ్గర ఆహారం ఉందిరా. ధన్యవాదాలు మిత్రమా. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. జంతువులని కంగారు పడ్డాయి. ఉడుత ఎలుక ఇద్దరూ భక్తితో ప్రార్థించాయి. రామా, వినాయక, మమ్మల్ని కాపాడండి, రక్షించండి. దివ్యకాంతుల్లో రాముడు, వినాయకుడు ప్రత్యక్షమయ్యారు. వర్షం ఆగిపోయింది. ఉడత ఎలుక, మీది మంచి స్నేహం. మీరు ఎల్లప్పుడూ కలిసే ఉండాలి. మీకు ఉన్నంతలో మీరు మిగతా జంతువులకు సహాయం చేయాలి. ఆ రోజు నుంచి ఉడత ఎలుక తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ రాముడు, వినాయకుని ఆశీర్వాదంతో సంతోషంగా జీవించాయి. మనకు ఉన్నదాంట్లో కొంచెమైనా ఇతరులకు సహాయం చెయ్యాలి. అలాగే దైవభక్తి కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ భక్తి మన ఆపద సమయంలో మనల్ని రక్షిస్తుంది. ఓం గణేశాయ నమః. జై శ్రీరామ్. ఓం గణేశాయ.